అని రెట్టించి ఆకలి కొట్టు మిట్టాడంగా ఈ సంపదున్మత్తు ఈ నృశంసు ఈ దురహంకారుని ఎందరు గంటిరే విష్ణు భక్తుడుగాడు వీడు నన్ను కుడువర్రమ్మని మునుముట్ట గుడిచినాడు ధర్మభంగంబు చేసి దుష్కర్ముడయ్యే అయినా ఇప్పుడు చూపెదన్ అన్ని దిశల నేను కోపింపమాంచువాడు ఎవ్వడనుచు పెటబెట పండ్లు గీటుచును భీకరుడై కనుగ్రేవ నిప్పుగల్ పొడబెడరాల గండముల పొంగ మునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంతగా పెరిగే చక్కన దానన కృత్యన్ ఆయుధోత్కడ వరసోల హస్తయుధగా నునరించి కవింజ రాజుపై అంతా నేల పదంబుల దృక్కుచు వాలి మహాకృత్యమనుజ వల్లభు చేరన్ ఆ ప్రకారమెరిగి హరి విశ్వరూపుడు వెర్రి తపసిసేయు వెడబంబు చక్కపెట్టు మనజు చక్రంబు వంచిన వచ్చే నదియు ప్రళయ వహ్ని పగిడి వచ్చి మురి పంచిన గురిచిన దయించి తని విసనగా మురి వెంటంబడిన మురియును మేరుకు హసొచ్చిన అడియును వ్యాడంపు వెనుకున దవానరంబు చందమ్మన దోన చొచ్చి మరియును భువిదూరు అబ్ధిజ్వరన్ అబ్దుల్ సొచ్చున్ ఉద్వేగి దివిబ్రాకన్ దివిబ్రాకు దిక్కులకు పో దిక్వీదులంబోవు చిక్కి వెసం గృంగిన గృంగు నిల్వ నిలుచున్ క్రీడింప క్రీడించు ఒక్క వెడెన్ తాపసు వెంటనండి హరి చక్రంబు అన్య దుర్వక్రమై ఏ లోకంపునగైన వెంటబడితో ఏతించు చక్రానలజ్వాలల్ మానుపువానులేమి జని దేవజ్యేష్ఠు లోకేజు వాడాలోకించి విధాత విశ్వజనన వ్యాపార పారీణ రేఖాలిలేక్షణ చూడవే కరుణ చక్రం నివారింపవే అన్న బ్రహ్మ ఇట్లనియే కలమర్ధిన్ ద్విపరార్థ సౌజ్ఞగల ఈ కాలంబు కాలాత్ముడై సూర్యుడిని నిండగజేసి లోకములు నా చోటున్ విభుండెవడో పరిపూర్తిన్ కనుగ్రేవ గెంపు గదిరన్ భస్మంబుగా చేయు ఆ హరి చక్రానల కీల గంజుడొకరుండటంబుగా నేర్చునేగే ఏను భవుడు దక్షుడింద్రాదులను ప్రజాపతులు భృగుడు భూతపతులు శిరములందు దాల్తు అతని ఆజ్ఞ జగద్దితం పంచు భూరి కార్యమతులమనుచు కావున సుదర్శనాల నివారణములకు ఓపనని విరించి పలిగిన దుర్వాసుండు కైలాసమును గుంజన దించి శరువును ఆలోకించి చక్రానలంబు తెరంగించిన అమ్మహాదేవుండు ఇట్లని వినవయ్య తండ్రి ఈ విశ్వేశ్వరుని యందు చతురాస్య జీవకోశములు పెక్కువేల సంఖ్యలు కూడి వేళతో నిభంగినగుచుండు జనుచుండు అదియుగాగా యవ్వానిచే భ్రాంతిని మందుచున్నారము ఏనో దేవరుడు అసురేంద్రసుతుడు నారదుడు అజుడు సనత్కుమారుడు ధర్ముడా కపిలుడు మరీత్యాదులు అన్యపాన విధులు సిద్ధపతులు యవ్వని మాయ నిరుగలేము దాననింతబడుదుము అట్టి నిఖిలనాథుని ఆయుధ శ్రేష్టంబు తొలగచేయమాకు దుర్లభం మునీంద్ర నీవున్న మహాత్ముని శరణము వేడుము అతండు మేలు చేయంగలవాడు అని పలిగిన ఈశ్వరుని వల్ల నిరాశుండి దుర్వాసుండు వైకుంఠ నగరం బృకుంజని ఆ వైకుంఠములోని బర్మమణి సౌధాగ్రంబుపై లచ్చి తాగ్రేవన్ మెల్ల నర్మ భాషణములను క్రీడించు పుణ్యున్ హరిన్ దేవాధీశ్వరుగాంచి ఓ వరదయో దేవేశయో భక్త రక్షా విద్యాపరతంత్ర మానుభగదే చక్రానలజ్వాలలన్ నీ మహిమార్ధవంబు తుది నిక్కముగా నిరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసులకు క్రించు ధనంబున నెగ్గుసేసి తిన్ నా మరపం సహింపు అట నారకుడైన మనంబులో భవన్ నామము చిందజేసిన అనంత సుఖస్థితి నొందగుండునే అని పలికి పాదకమలంబులకు మ్రొక్కి లేవకయున్న దుర్వాసునింగని హరి ఇట్లని చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీల దొంగులి కొనిపోవుచుండుదురు అకిల్పిష భక్తల తాచియంబులన్ నిలువగబట్టి కట్టుదురు నెరుపుతో మద కుంభి కైబడిన్ వలలకు చిక్కి భక్తజన వత్సలదంజనకుందు తపస నాకు మేలు కోర నా భక్తులకు కాని భక్తజనులకేన పరమగతియు భక్తుడెందు జనిన పరదెందు విరి వెంట గోవి వెంట దగులు కొడభంగి అదిరుగాక తనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి నన్న కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువను ఎట్టి వారినైనా పంచేంద్రియముల తెరవుల వంచించి మనంపునందు వరమదులు ప్రతిష్ఠించి వహింతురు నన్ను మంచి వరం పుణ్య సదురు మరగిన భంగిన్
సాధుల హృదయము నాయది సాధుల హృదయంబు నేను జగముల నెల్లన్ సాధుల నేన ఎరుంగుదు సాధులెరుంగిదురు నాదు చరితము విప్రా దారుణీసురులకు తపము విద్యయురుండు ముక్తి చేయుచుండు మొదముతోడ దుర్వినీతులకు దుర్జనులకు వారికి ఇవి ఏ కిటు చేయక ఏలయుండు నా తేజము సాధులలో ఆతతమేయుండు వారి నరజు జనులకు హేతిక్రియ భీతి నిత్యుంచెతో మొదంబు చెరుజు సిద్ధము సుమ్మి అదే పో బ్రాహ్మణ నీకును సదయుడు నాభాగసుతుడ జన వినుద గుణాస్పదుడిచ్చు అభయము అతని మరి సంతసపరచి వెడుమా శరణంబున్న అని శ్రీవల్లభుడానదిచ్చిన మహోద్యచక్ర కీలావళి జనితాయాసుడు నిర్వికాసుడు శ్వాసుడు దుర్వాసుడు అల్లన ఏతించి సుభక్తిగాంచే కరుణాలావణ్యవేషున్ విదోషు నయోదారమనీషు మంజుమిత భాషున్ అంబరీషున్ వ్యసన్ కని దుఃఖితుండై అమ్మ హీ వల్లభ పాదంబులు పెట్టి విడోకున్న ఆ నరేంద్ర చంద్రుండు చరణ స్పర్శనంబు నోడుచు కరుణారస భరిత హృదయుండై హరిచక్రంబున ఇట్లని స్తుతించే నీవ పావకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము నీవ నేలయు నింగి నీవ సమీరంబు నీవ భూతేంద్రియ నికరమీవ నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవ యజ్ఞంబును నీవ ఫలము నీవ లోకేశులు నీవ సర్వాత్మయు నీవ కాలంబును నీవ జగము నీవ బహుయజ్ఞభోజివి నీవ నిత్యమూల తేజంబు నీకు నే మృక్కువాడ నిరజాక్షుండు తాళమనించునట్టి శస్త్ర ముఖ్యమ కవవే తాలు ముని హరిజే నీవు విసృష్టమీతనగమున్నాలించి నీ ధరలందరనిన్ వ్రారుట నిక్కమంచుమును వేదైత్యేశ్వర వ్రాతముల్ శిరముల్ పాదములన్ భుజాయుగళముల్ చేదిల్లి అంగంబులప్తరగం ప్రాణ సమీరముల్ బదలు నీ యుద్ధంబులం చక్ర కలగి నిద్రవోవ కలలోన వచ్చిన నిన్ను జూచి దీర్ఘ నిద్రవోదురు అసురవరులు శయ్యలందున్న సతులు ప్రభాతమందు లేచి పలవరింప చీకటి బాబుజున్ వెలుగు సేయుచు సజ్జన కోటి నెల్ల సశ్రీకని చేయు నీ రుచులు సిల్వుగా ధర్మ సమేతలై నిన్ వాకున నిట్టి దట్టిదని వర్రన సేజ విధాత నేరడు అస్తోకము నీదు రూపు కలతున్ తుదిలేదు పరాత్పరాధ్యమై కమలలోచనుండు కళలు శిక్షింపంగా పాలు సేయ నీవు పాలు పడితివి అయినన్ ఇంక చాలు ఆపన్నుడయ్యున్న తపసిగావు మీవు ధర్మ వృత్తి అని వినిపించి కేలు దమ్మితో ఈ నొసలను ప్రసంగించి ఇట్లని ఏ నమస్కరిందు ఇంద్రశాస్త్రవధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వదీపమునకు చక్రమునకు గుప్త చక్రమునకు అని మరియు ఇట్లని విహిత ధర్మమందు విహరిందు నేని ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణిసుడు మాకు దైవతం బగునేని విప్రునకు శుభంబు గలయుగాక అఖిల గుణాశ్రయుడగు హరి సుఖియైనా కొలువు వలన జొక్కెడి నేని నిఖిలాత్మమయుండగుడగు సుఖమందుంగాక భూమి సురుడు ఇవ్వేళన్ అని ఇవ్విదంబునంబుడు పొడవలేని వల్ల మన్నించి తపసి నిదాహంబునం దింపగా రక్కసుల గొంగ చక్రంబు తిరిగి చనియే అంత దుర్వాసుండ శాంతి ఉంది మెల్లని మాటలు నా రాజును దీవించి ఇట్లనియే నరనాథోత్తమ మేలు చేసిది కదా నా తప్పు మన్నించి శ్రీహరి పాదాబ్జములింత ముట్టగొలితే ఆశ్చర్యమోన్ ఎన్నుచో అరుదండ్రే నిను బోటి సాధునకు తానే ఇచ్చుడల్ కాజుడల్ సురజన్నైజ గుణంబులై సరసవత్సుంగా అదే మిత్రాకృతిన్ అదినుంగాగా ఒక మాటెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోగినన్ సకలాగంపుల పల్లెటెల్లి తొలగున్ సంభ్రాంతిలో అట్టి సత్సుకరుణ్ మంగళ తీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశు నిన్నకలంక స్థితి కొల్చు భక్తులకు లేదు అడ్డంబు రాజాగ్రణి తప్పులోగని చక్రపావగదాహముంబెడ బాపితో ఒప్పు నొప్పు భవద్దయారసమో నరేశ్వర ప్రాణముల్ చెప్ప మున్మును ఓయి క్రమ్మర చేర ధన్యుడనైది నీకెప్పుడు శుభమేను గోరద ఇంక పోయద భువరాగా అని విని రాజముఖ్యుడు మునివల్లభు పాదములకు మ్రొక్కి కడున్ మన్నన చేసి ఇష్టభోజన మనుగ పెట్టించే తృప్తుడయ్యన్నతండు మరియు ఆ మునీంద్రుండిట్లనియే కంటిన్నేటికి నిన్ను నీ వచనములు కర్ణద్వయం ప్రీతిగా వింటిన్ అందముగొంటి నీ గృహమునన్ వేట్కన్ ఫలం బబ్బే ఏమంటింపోయద నీ చరిత్ర మమరుల్ మర్చుల్ సుఖాసీనులై మింటన్ మేదిని సన్నిధింపగలరు ఈ మీదన్ నరేంద్రాగ్రణి అని చెప్పి దుర్వాసుని అంబరీషుని దీవించి కీర్తించి మింటి తరపున బ్రహ్మలోకం మృతుంజనియే మునీశ్వరుండు వచ్చి మగుడంజను వేల ఒక వత్సరంబు నుండి వ్రతంబు పరిపూర్ణం పైన
అవని సురుడు గుడు వనతి పవిత్రంబైన వంటకంబు భూమి వరుడు గుడిచే తపసి నిగులు మాన్పదానందవాడను హరికృపాయ మహత్వమను చుదలచి హరికృపా మహత్వమను చుదలచి మరియును హరిగొల్చుచుండు వారికి పరమేష్టి పదంబు మొదలు పదభోగంబుల్ నరక సమములను తలపున ధరణి రాజ్యంబుదోడి తగులము మానెన్. ఇట్లా విరక్తుండయి తనకు సదృశులైన తనయుల రావించి ధరణి భరము వారి తల్పబంచి కారణంబు సత్య కామాది విజయుడై నర విభుండు హరిసనాథుడగుచు. ఈ అంబరీషు చరితము తీయంబుల విన్న చదువధీ సంపన్నుండైయుండును భోగవరుండైయుండును నరుడు పుణ్యుండైయుండు నృపా. సర్వం శ్రీ లక్ష్మీనారాయణార్పణమస్తు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. హరి ఓం. ఓం శ్రీ రుక్మిణీ కళ్యాణ కథా ప్రారంభము. ఆవన జగర్భుపంబునరైవతడను రాజు తెచ్చి రామునకిచ్చన్ రేవతియని ఎడు కంజను భూవరమును వింటి కాదే బుద్ధిన్ తెలియన్. తదనంతరంబ ఖగనాథుండమరేంద్రు గల్చి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల జైత్య పక్షచరుణన్ సాల్వాదులం గెల్చి భద్రగుడై చక్రి భరించే భీష్మక సుతన్ రాజీవ గంధిన్ రమా భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్ అన్న రాజిట్లనియే మున్ను రాక్షస వివాహంబున స్వయం బ్రహ్మనకు వచ్చిన హరి రుక్మిణి గుడిపోయినని పలిగిదివి కృష్ణుండు ఒక్కరుండును ఏ విధంబున సాల్వాదనం చేయించి తన పురంబును కుంజనియే అదీనుంగాక. కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడౌన్ అవి వినంగా కొరతలవుచుండు సాకల్యం ఏర్పడ భూసురోత్తమ ఎరుంగం పల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాగుమదిలో కౌతూహలం వయ్యడిన్. భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితోగ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన గుణ భాషణములు అని రాజడిగిన సుకుండిట్లయే. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భక్త భీష్మకుండను ఒక దొడ్డ రాజుగలడు. ఆతనికి ఏవురు పుత్రుడు అగ్రచుండనగుడు రుక్మిణాపరగు అందరకు కడగొట్టు చెల్లెలై మనిద వెరేంజ పుట్టే ఒక మాని రుక్మిణి నా ప్రసిద్ధయై. బాలేందురేఖదోచిన లాలిత యగున పరదిక్కులాగున ధరణీ పాలునిగేహము మెరజను బాలిక జన్మించి ఎదుగ భాసురమగుచున్ మరియు దినదిన ప్రవర్ధమానయై. పేర్వేర బొమ్మల పెండిండ్లు సేయుచు నవలలతోడ వియ్యంబులందు గుజ్జిన గూళ్లను బొమరప్ప బండించి చెరులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరా రామదేశంబుల పువ్వు దీగలకును మ్రోది పెట్టు సతమల మణిమయ సౌధభాగంబుల లీలతో బర్మడోలిగల నూగు బాలికలతోడ జలలేగి బంతులాడు శరికాగీర బంతికి చదువు చెప్పు బరియ సంఘములకు బురిపములు గరపు మదమరాలంబులకు చూపు మందగతులు. అంతా దేవకీ సుతుకోర్కి తీగలు వీడంగ వెలదిగ మైదీగ వీడదొడగే కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతి నింతికి ముఖ కమల ముప్పే మధు విరోధికిలోన మదనాగ్ని పొడచూప పొలదిగి చనుదోయి పొడవు సూపే శౌరికి ధైర్యంబు సన్నమైడయ్యంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమ బంధమధికంబుగా కేశబంధము అధికమగుచు బాలకమరే పద్మనైను వల్ల ప్రమదంబు నిండారా నెలద యవ్వనంబు నిండియుండే. ఇట్లు రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రుని యోగరుకుంచలీలే రుక్మిణీదేవి తన యలప్రాయంబున తన తండ్రి గేహమునకుంచను దించుతునున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్. ఆ లలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకిల్లాలుగా చేకొందుననుచు హరియుందలజన్. అంత బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చద మంచు శముషీ సింధువులై విచారములు చేయగా వారన్ అడ్డబెట్టి దుస్కంధుడు రుక్మి కృష్ణునిడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయవే నిమిత్త శిశుపాలున కంచు తలంచిన్ అంధుడై. అన్నదలంబుదానిరిగి అన్నవనీరు జగందిలోనన్ ఆపన్నతనుంది ఆప్తుడకు బ్రాహ్మణన్ ఒక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మి నేడు నన్ను చేర్చునగిచ్చదనందున్నవాడు ఎన్ని విధంబులంజరి భుదేశ్వర చక్రికి విన్నవింపవే. అయ్యా కొడుకు విచారములు అయ్యయు వారింపజాలడు అటుగాకుండన్ నెయ్య మెరిగించి చీరుము చెయ్యన నిజ సేవకానుసారిన్ శౌరిన్.
అని కొన్ని రహస్య వచనములు చెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకా నగరం మృతుంజని ప్రతీహారులు ఉన్న తన రాగ ఎరింగించి అన్నగదరుంటున్న నగర ప్రవేశించి అందు కనకాసనాసీనుండయ్యున్న పురుషోత్తమం గాంచి పెండ్లి కొడుకు కమ్మని దీవించిన ముసి ముసి నగబులు నగుచు బ్రహ్మణ్య దేవుండైన హరి తన గతి దిగ్గన డిగ్గి బ్రాహ్మణం కూర్చుండి నియోగించి తనకు దేవతలు చేసిందంబరం పూజలు చేసి సరస పదార్థ సంపన్నంపైన అన్నంబు పెట్టించి రెట్టించిన బిజంబున నయంబున భాసురుండైన భూసురం చేరి లోక రక్షణ ప్రశస్తం పైన హస్తంబున అతని అడుగులు పుడుకుచు మెల్లన ఇట్లని జగతి సురేశ్వర సంతోష చిత్తుండవైయున్న నీ ధర్మము అతి సులభము వృద్ధ సంపదము ఇది విత్తమెయ్యది అయిన ప్రాపింప హర్షించు బ్రాహ్మణుండు తన ధర్మమున నుండు తరలడా ధర్మంబు కోరిగలతనికి కురుయుచుండు సంతోషిగాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైనను నిద్రపోవు సంతసించినేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్తలాభము ఉదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్భహీనులకును విరతులేనునర్తు ఎవ్వని దేశమందునికి ఎవ్వనిచే కుశలంబు గల్గు మీకు ఎవ్వని రాజ్యమందు ప్రజలల్ల సుఖిందురు వాడు మత్ప్రియుండు ఇవ్వన రాసి దుర్గమునకి ఎట్లు అరుదించిదివయ్య నీవు లే నవ్వులుగావు నీ తలపునంగల మేలొనరింతు ధిబణి అని ఇట్లు లీలా గృహీత శరీరుండేన పరమేశ్వరుండిగిన ధరణీశ్వరవరుండతనికి సమయంబుగా నిట్లని దేవా విదర్భదేశాధీశ్వరుండైన భీష్మకుండం రాజుగరండు ఆ రాజు కూతురు రుక్మిణి అను కన్యకామని గలదు అయ్యందు వదిన నీకు కైంకర్యంబు చేయం గోరి వివాహమంగళ ప్రశస్తంబైన ఒక్క సందేశంబు విన్నవింబుమని గుర్తించన్ అవధరింబుము ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోగ దేహతాపంబులు తీరిపోవు ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భవనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సందగలు వాయు అట్టి నీ యందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీయాననలేదు కరుణ చూడు ముఖంసారి కలవిదారి శ్రీయుతాగారమాని నీ చిత్తచోర ధన్యున్ లోక మనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన చౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదేమును రమాకాంతాలు రామంబు రాజన్యానేకవ సింహ నావలనే జన్మించనే మోహముల్ శ్రీయుతమూర్తియో పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోపాయువు గోరు చందమున మత్తుడు చెజ్జుడు ఈ పత్ని పదాంబుధ్యాయుని అయిన నన్ను వడిదాహా గురిపోయదనంచున్నవాడు ఆ అథబాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్ వ్రతముల్ దేవ గురుద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులం గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తిలేని వసుదేవ నందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులై పొదురుగాక సంగరములో చేతీశ ముఖ్యాధముల్ అంకిలి చెప్పలేదు చతురంగ బలంబుల తోట నెల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుదులను జయించి నా పంకకు వచ్చి రాక్షస వివాహమునకు భవతీయ శౌర్యమే ఉంకువసేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చదన్ లోపలి సౌధంబులోన వర్తింపంగ తేవచ్చునే నిన్ను తెత్తునేని కావలి వాహనల కలబంధువుల జంపి కాని తేరాదని కమలనైన భావించితేని ఉపాయంబు చెప్పెదను ఆలింపు కులదేవయాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రక్క పెండ్లికి మునుబడ పెండ్లి కూతున్ ఎలమి మావారు పంపుదురు ఏనును అట్లే పురము వెలువడి ఏతించి భూతనాథు సతిగ మ్రక్కంగా నీవున్న సమయ పందు వచ్చి కొనుపంబు నన్ను అవార్య చరిత గనులు ఆత్మీయ తమో నివృత్తి కొరకై గౌరీ సుమర్యాదన్ ఎవ్వని పాదాంబుజతోయమందు మునగన్ వాంఛిందురు ఏన్ అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్నూరు జన్మంబులన్ నిలు చింతించుచు ప్రాణముల్ విడిజదన్ నిక్కంబు ప్రాణేశ్వర ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనుల తవనని సౌందర్యమేల భువనమోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైదని అధరామృతం వనగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల
నిరజాతరీన నీ వనమాలికా గంధమబ్బలే అబ్బలే నిఘ్రాణమేల ధన్య చరిత నీకు దాస్యం భుజేయని జన్మమేల ఎన్ని జన్మములకు అని ఇట్లు రుక్మిణీ దేవి గుర్తించిన సందేశంబును రూప సౌందర్యాది విశేషంబును బ్రాహ్మణుడు హరికి విన్నవించి కర్తవ్యంబు ఎత్తి చేయ నవధరింపువని సవర్ణనంబుగా హన్వర్యును ఇట్లనియే పల్లవ వైభవాస్పదములు పదములు కనక రంభా తిరస్కారులు అరుణ ప్రభావనోహరములు కరవులు కంబు సౌందర్య మంగళము గళము మైద భావాభావ మధ్యంబు మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితార్థ్యందు పటలంబు నిటలంబు చదమత్త మధుకర శ్రేణి వేణి భావజాసుగమల ప్రాపులు చూపులు కుసుమశరుని వింటి కొమరు బవలు చిత్తతోషణములు చెలువ భాషణములు జలజ నైన ముఖము చంద్రముఖము చంద్రసఖము ఆయల నాగ నీకుతగు అంగన కొందగు దీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు తప్పదు జాగ్యములేల నీవు నీ తోయము వారి గూడుకొని తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులను ఉరుముసేయుము సేయుము శోభనం విలన్ శ్రీకృష్ణుడు కుండిన నగరమునకు రథారూఢుండైతునుట అని ఇట్లు కలిగిన బ్రాహ్మణుని వల్ల విదర్భరాజుతని బుద్ధించిన సందేశంబును రూప సౌందర్యాది విశేషంబులను వినన్నవధరించి నిజకరంబున అతని కరంబు పట్టి నవ్వుచూ అయ్యదవేంద్రుండి ఇట్లనియే కన్య మీది నా తలపు గాఢము కన్య మీద నా తలపు గాఢము కూరుకురాదు రేయి నాగెన్నడు నా వివాహము సహింపగ రుక్మి తలంచు కీడు నే మున్ని ఎరుంగుదుం పరుల మూక వధించి కుమారి దెత్తున్ విద్వన్ను తమ్రాను ద్రచ్చి నవవహ్ని శిఖన్ వడి తెచ్చు కైవడిన్ వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మకుడి పురము సురుచిల లీలన్ తెచ్చద బాలన్ బ్రేల్మిడి వ్రచ్చద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అని పలికిన రుక్మిణీదేవి పెండ్లి నక్షత్రంబు తెలిసి తన పంపున రథసారథి అయిన దారకుండు సేవ్య సుగ్రీవ మేఘ పుష్ప బలాకంబులను తురంగంబులు గుంచి రథం ఆయత్తంబు చేసి తెచ్చిన అమోఘ మనోరథుండై హరి తాను బ్రాహ్మణుడు రథారోహణంబు చేసి ఏకరాత్రం ఉన్న ఆనట్టక దేశంబులం గడిచి విదర్భ దేశమును గుంచనియే అందు కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వసుండై కూతు శిశుపాలు గిత్తుని శోభనోద్యోగంబులు చేయించి అప్పుడు రత్సలు క్రంతలు రాజమార్గంబుల విపణి దేశంబుల విశదములుగా చేసిరి చందన సిక్త దోజంబుల కలయంగ చల్లిరి కలువడములు రమణీయ వివిధ తోరణములు గట్టిరి సకల గృహంబులు దక్క చేసి కర్పూర కుంకుమాగర ధూపములు పెట్టిరి అతివలు పురుషులు అన్ని ఎడల వివిధ వస్త్రములను వివిధ మాల్యాంబరాభరణ లేపనముల పరగియుండిరి అఖిల వాద్యముల మహాప్రీతి మ్రోయించిరి ఉత్సవమున నగరమొప్పియుండే అంతన్నా భీష్మకుండు విహిత ప్రకారంపునం పితృదేవతలను నర్చించి బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి మంగళాశీర్వచనములు చదివించి రుక్మిణీదేవిని అభిషక్తం చేసి వస్త్రయుగుల భూషితం గావించి రత్నభూషణములడం చేసే అభ్యజుస్సామాధర్మ మంత్రంబుల మంగళాచారంబుల నరించి భూసురులు రక్షాకరణంబులాచరించిరి పురోహితండు గ్రహశాంతి కొరకు నిగమ నిగదిత న్యాయమున హోమంబులు గావించే మరియు ఆ రాజు దంపతుల మేలు కొరకు తెలదేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీ దేవతలకు సంగే అయ్యవసరంబున భట సంఘంబులతో రథాబలులతో భద్రేభయూధంబుతో పడువేగాన్విత ఘోటక బ్రజముతో బంధు ప్రియ శ్రేణితో కడు సంరంభముతో విదర్భతనయం గైకొంతునంచున్ విసంగడ వృత్తింతరుదించే చైద్యుడు కడున్ గర్పించి అపీటికిన్ బంధుల గూడి కృష్ణ బలభద్రులు వచ్చిన బారదోలి నిర్మంధర వృత్తి చైత్యునికి మారిగి కూర్చెదమంచు ఉల్లసత్సింధర వీర రజ్య రసేనలతో తనుదించిరి ఆ జరాసంధుడు దంత భక్తుడును సాల్వ వితూరక పొండగాదులు మరియు నానా దేశముల రాజులు అనేకులు ఏతించిరి అందు శిశుపాలుని ఎదుర్కొని పూజించి భీష్మకుండు ఒక్కని వేషం వరతని విడియించే అంతన్నా వృత్తాంతంబు విని హరియుగడేగినాడు మగధాదులు చేచి హితానుసారులై నరపతులెందరేని జనినాడు కుమారిక దొచ్చు చోట సంగతమగు తోడు గావలయు కంస విరోధికి నుంచు వేగ తానరిగి హలాయుధుండు కమలాక్షుని జాడన్ అనేక సేనతో ఆలోపల ఏకతమున ఆలోల విశాలనైనయు రుక్మిణి తన్నాలోకలోచనుడు హరి ఆలోకము చేసి కతి ఎడని శంకిదయ్యి లగ్నం వెళ్ళి వివాహమంగదిశన్ ఎలా రాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మనసంబు వినినో వృత్తాంతమున్
బ్రాహ్మణుండు అగ్నిజ్యోతనుడు ఏటి కిందరసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతమిభంగిన్ ప్రవర్తించునో గనుడా భూసురుడేగనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింప తలంచునో తలంపడో ఆద్యా మహాదేవి ఎన్నను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో అని వితర్కించుచూ పోడను బ్రాహ్మణుండు ఎదు పుంగవు వీటికి వాసుదేవుడున్ రాడరున్ ఇంక పోయి హరినమ్మని చీరని ఇష్టబంధుడున్ లేడను రుక్మికింతగవు లేదిడ చైత్యునగిత్తునంచునున్నాడను గౌరికి ఈశ్వరికి నా వలనన్ కృపలేదు నేడు అను చెప్పదు తల్లికింతరపు చిక్కు దిశల్ దరహాసేంద్రికం గప్పదు వక్త్రతామరసగంధ సమాగత భృంగ సంగమున్ రొప్పదు నిద్ర గైకొనదు ఉరోజ పరస్పర సక్తహారముల్ విప్పదు ఉరోజ పరస్పర సక్తహారముల్ విప్పదు కృష్ణ మార్గగత వీక్షణ పంక్తులు ద్రిప్పదు ఎప్పుడు తుడువదు కన్నులన్ వెడలు తోజ గణంబులు కొప్పు దక్కగా ముడువదు నెచ్చలింగదిసి ముచ్చట కుంచనదు అన్నమేమియం గుడువదు నీరముంగునదు కూరిమి కీరము చేరి పద్యమున్ నడువదు వల్లకి గుణ వినోదము సేయదుడాయధన్యులన్ మృగనాభియలదదు మృగరాజ మధ్యమ జలములు నాడదు జల జగంధి ముకురంబు చూడదు ముకుల సన్నిభముఖి పువ్వులు తురుమదు పువ్వు బోడి మనకేలి కోరదు వనజాతలోచన హంసంబు బింపదు హంసగమన లతల పోషింపద లతికా లలిత దేహ తొడవులు తొడవదు తొడవు తిలకమిడదు నుదుట తిలకనీ తిలకంబు కమల గృహము చొరదు కమల హస్త గరవించి తన్ను కరుణ గైకొన బలమాలి రాడు తగవు మాలి జనుచూ మరియును మలగున్ మెల్లని గాలిగిన్ పటురటన్ మత్తద్విరేవాలిగిందలగు కోకిల బ్రొతకై అలగు ఉజ్జత్కీర సంభాషలం కలగున్ వెన్నెల వేడిమిన్ అలగు మా కందాంకుర ఛాయగున్ తొలగు కొమ్మ మనోభవానల శిఖాదోదూయమానాంగి ఇట్లు హరిరాగ ఎదురు చూచుచు సకల ప్రయోజనముల యందులో విరక్తయి మనోజానలంబునం పొగలిడి మగువకు శుభంబు చెప్పుచు విధంబున వామలోచన భుజంబుల తురణంత కృష్ణుని యోగంబున వేగంబున బ్రాహ్మణుండు సనుదించిన అతని ముఖ లక్షణం ఉపలక్షించి ఆ కలకంటి మహోత్కంఠతోడ అకుంఠితయ్యే మొగంబునం చిరునగువని కూడా ఎదురుసని నిలువంబడిన బ్రాహ్మణుండు ఇట్లని మెచ్చ భవద్గుణోన్నతికి అమేయధనావళిచ్చి నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల నడ్డమై వచ్చిన నేను రాక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమున సర్వము నేడు ఫలించ కన్యగా అనిన వైదర్భి ఇట్లని జలజాపేక్షణతోటి తెచ్చిదివి నా సందేశమని చెప్పి నన్ను నిలువం పెట్టిది నీ కృపన్ బ్రతికిది నీ ఎంత పుణ్యాత్మకులు కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిం గావింపనే నేరనంజలి గావించదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని నమస్కరించే అంత రామకృష్ణులు తన గోధు వివాహమునకు వచ్చట విని తూర్యఘోషములతో ఎదుర్కొని విద్యుక్త ప్రకారమున పూజించి మధువర్కంబులిచ్చి వివిధాంబరాభరణంబులు మొదలైన కానికలు సంగి భీష్మగుండు బంధుజన సేనా సమేతులైన వారులకు దూర్ణంబున సకల సంపత్ పరిపూర్ణంబులైన నివేశంబులు కల్పించి విడియించే ఇట్లు కూడిన రాజులకెళ్లను వయోవీర్య బలవిత్తంబులు ఎట్లట్లా కోరిన పదార్థంబులను ఇప్పించి పూజించే అంత విదర్భపురంబు ప్రజలు హరి రాక విని వచ్చి చూచి నేత్రాంజలంతదీయ వదన కమల బాణంబు చేయుచూ తగునీ చక్రి విదర్భరాజ సుతగున్ తథ్యంబు వైదర్భయం తగున్ ఈ చక్రికి ఎంత మంచి తగునే దాంపత్యము ఈ ఇద్దరింత ఉలంగట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహదారాది అయి మగడవు గావుద చక్రీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్ అని పలికిరి. ఆ సమయంబున సన్నద్ధులై బహుశస్త్ర సమేతులై బలసి చుట్టును వీర భటులు కొలువా ముందడను బహారములు కానికుల కొంచు వర్గంబులై వారవనిదలేగా పుష్పగంధాంబర భూషణ గలితులై పాడుచు భూసుర భాగ్యలరుగా పడవ మర్దల శంఖ పడగ కాహల వేణు వేరీ ధ్వనులు మిన్ను పిక్కటిలగా తగిలి సకులు కొలువ తల్లులు బాంధవ సతులు తోడరాగా సవినయముగ నగరు వెడలి నడచే నగజాతకును మ్రొక్క బాల చికుర పిహిత ఫాల ఎగుచూ మరియు
సూతమాగధవంది గాయక పాఠక జనుడు అంతంత అభినందించుచు చనుదేరా మందగమనంబున ముకుంద చరణారవిందంబుల డందంబునంతలంచుచు ఇందుధర సుందరీ మందిరంబు సేరి సలిల ధారాధోతకర చరణారవిందయే వార్చి శుచియై గౌరీ సమీపంబున కుంజనియే అంత ముత్తైదవులకు భూసురోత్తముల భార్యలు భవసహితైన భవానికి మధ్యనంబు గావించి గంధాక్షతంబులిడి వస్త్రమాల్య భూషణాదులను అలంకరించి ధూపదీపంబుల సంగి నానావిధోపహారంబులు సమర్పించి కానిగిరిచ్చి దీపమాలికలు నివాళించి రుక్మిణీదేవిని మృక్కింజిరి. అప్పుడు నమ్మిది నామనంబున సనాతులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపుతుల మేలు భజిందు గదమ్మ మేడి బద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింపది చేయుమమ్మ నిన్నమ్మిన వారి గన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ అని గౌరీదేవికి మృక్కి పదులతోడంగుడే బ్రాహ్మణ భార్యలకు లవణాపోపంబులను తాంబూల కంఠసూత్రంబులను యక్షుదండములను ఇచ్చి రుక్మిణీదేవి వారలం పూజించిన వారలుత్సహించి వలనొప్ప దీవించి శేషలిడిన యువతి శిరమునందు శేషలెల్ల దాల్చి శివవల్లభకు మృక్కి మౌన నియతి మాని మగువ వెడలే. ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మిరుంగు తెరంగున మృగధర మండలంబు నిర్గమించి జరించు మృగంబు చందంబున కమల భవనర్తకుండెత్తిన జవనిక మరుగు తెరలి ఇప్పటి చూపిన మోహినీ దేవత కైబడి దేవదానవ సంఘాత కరతల సవ్యాప సవ్య సమాకృష్యమాన పన్నగేంద్ర పాశ పరివలయద పర్యాయ పరిభ్రాంత మంధరాజల మంధాన మధ్యమాన కూర్ణిత గుమ గుమాయిత మహార్ణవ మధ్యంబున నుండి జనించు ఇందిరా సుందరీ వైభవంబున బహువిధ ప్రభావాసుమానయై ఇందుధర గేహినీ మందిరంబు వెలువడి మానస గాసార హేమ కమల కారణ విహరమాన మద మరాళంబు భంగి మందగమనంబున కనక కలశజుగుల సంకాచ కర్కజ పయోదర భార పరికంప్యమాన మధ్యయీ రత్నముద్రికాలంకృతంబేన కింగేలను ఒక్క సఖీల లాభంబు కైదండగొని రత్న నివాహ సమంచిత కాంచన కర్ణ పత్రమయూఖంబులు గండభాగంబులు నర్తనంబులు సెలుపాగా అరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్త మధుగ్రంబుల మాత్కి నరాళంబులైన కొందజాలంబులు ముఖమండలంబులం గ్రంథుకొన సుందర మందహాస రోజులు దిశలందు బాలచంద్రికా సౌందర్యం ఉన్నావహింపగా అధర బింబ బలారణ మరీచి మాలికలు రదన కొంద కుట్మలంబులగను రాగంబు సంపాదింప మనోజాతకేతన సన్నిబంబైన పయ్యదు కొంగుదుగా సువర్ణ మేఘనా గడిత మణి కిరణ పటలంబుల కాల చక్రజాప జనకంబులే మెరజాగా చెరకు వెలుతుండొరవెరికి వాడి జరిపించిన ధగద్ధగాయమానంబు బాణంబుల బగిది సురుచిర విలోకన నికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప సంచార మంచమంజీరు నినదంబులు శివుల పండుబులు చేయ పాద సంచారంబున హరిరాగ ఎదురు చూచు వీరమోహిని తను దించు సమయంబున అలినీలాలక పూర్ణ చంద్రముఖిన్ ఏనాక్షిన్ ప్రవాళాధరన్ కలగండిన్ నవపల్లవాంఘ్రయుగలన్ కందే గందేహ కుంభస్థలిన్ పులిన శ్రోణిన్ యుభేంద్రయారన్ అరుణాంభోజహస్తన్ మహోత్పల గంధిన్ మృగరాజ మధ్యగని విభ్రాంతాత్ములైరి అందరున్. మరియును అయ్యింతి బరహాస లజ్జావలోకనంబులం చిత్తంబులు ఏమరి ధైర్యంబులు దిగనాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఎరుగలుడికి ఆయుధంబులు దిగవేచి గజ దొరక రథారోగణంబులు చేయి నేరగా రాజులెల్లా నేలకు రాలిరి. ఆ ఎడీలోచన తన వామకరణ కంబుల నలకంబుల తలంగం ద్రోయిచు ఉత్తరీయంబు సక్కనొత్తుచు కడగంటి చూపులం క్రమంబున్న రాజలోకంబున్న లోకింపుచు కనియన్ రుక్మిణి చంద్రమండలముఖం కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజలాక్షు చారుతర వక్షున్ మేఘ సంకాశదేహు నగారాది గజేంద్రాస్తని బబాహున్ చక్ర పీతాంబరున్ ఘనభూషాన్విదు కంబు కంఠు విజయోత్కంఠన్ జగన్మోహనున్. కృష్ణుడు శత్రురాజులు చూచుండా రుక్మిణీదేవిని కొనిపోవుట కని తది రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సందర్శించి మనోభవ జరాక్రాంతయే రథారోహణంబు కోరుచున్న వరారోహం చూచి పరిపంధిరాజు లోకంబు చూచుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనదించి పేరపంబుల నడి విభాగంబు కొనిచును కంఠీరవంబు కైబడి నిఖిల భూపాల గణంబుల గణింపగా తృణీకరించి రాజకన్యకం తెచ్చి హరితన రథంబు మీద నిడికొని బూన భోంతరాళంబులండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ యాదవ వాహిని పరివృతుండి ద్వారకా నగర మార్గంబు బట్టి అంత జరాసంధపసలేని రాజులందరూ హరిపరాక్రమంబు విని సహింపనోపక ఘనసింహంబుల కీర్తి నీచ మృగములు గైకొన్న చందంబునన్ మన కీర్తులు కొని బాల దోడ్కొను ఉన్మాదంబుతో గోపకులు సరిసున్నారదే శౌర్యమెన్నటికి మీ శస్త్రాస్త్రములు కాల్పనే తను మధ్యన్ విడిపింపమేని నగరే దాత్రీ జనులు క్రంతలన్ అని
ఒండరులను తెలుపుకుని రోషంబులు హృదయంబులు నిలుపుకుని సంరంభించి తనుత్రాణములు వహించి ధనురాది సాధనములు ధరించి పంతంబులాడి తమ తమ చతురంగ బలంబులం కూడికొని జరాసంధాదులు యదువీరుల వెంటనంటి తాకి నిలుండని ధిక్కరించి పలికి ఉక్కు మిగిలి మహీధరంబుల మీద సలిలధారులు కురియు ధారాధరంబుల చందంబున బాణవర్షంబులు కురిసిన యాదవసేనలంగల దండనాయకులు కోదండంబులు ఇక్కడి గుణంబులు మ్రోయించిన్లు వంబడిరి. అప్పుడు హరిబల బట సాయకముల హరిబలమున గప్పబడిన అడరడు భీతిన్ హరి మధ్య సిగ్గుదోడను హరివదనము చూచె జగిత హరినేక్షణయి. ఇట్లు చూచిన చొచ్చెదరద ఎదు వీరులు వ్రచ్చెదరరి సేనలెల్లయి వైరులు పెరుచన్ నొచ్చెదరును విచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి అని రుక్మిణీదేవిని హరియూరడించే. అంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేళలు మినునంబన్ని బలు పిడుగులు అడరించు పెను మొగులిలవడువన జరాసంధాది పరిబంధిరాజి చక్రము మీదన్ అవక్ర పరాక్రమంబున శిఖశిఖాసంకాశిత నిశ్చిత శిలీముఖ నారాజ భల్ల ప్రముఖంబులైన బహువిధ బాణ పరంపరులు కురియ అదీను వెదలిద మత్త మాతంగంబును విచ్ఛిన్న దురంగంబును విభిన్న రథవరూధంబును విరిహిత పదాతియూథంబును విఖండిత వాహవారణ రథారోహణ మస్తకంబును విషకళిత వక్షో మధ్య కర్ణ కంఠ కపోల హస్తంబును విస్ఫోటిత కపాలంబును వికీర్ణ కేశజాలంబును విపాటిత చరణ జాల జంఘంబును విదళిత దంత సంఘంబును విఘటిత వీర మంజీర కేయూరంబును విభ్రష్ట కుండల కిరీటహారంబును విస్మృత వీరాలాపంబును విదార్యమాన గదా కుందతోమర పరశు పట్టిస ప్రాస కరబాణ సూర చక్ర జాపంబును వినిపాతిత కేతన ఛత్ర జావరంబును విలూన తనుత్రాణంబును విలీయమాన కోటక సంఘరింఖా సముద్ధూత ధరణీ బ్రాగంబును వినష్ట రథవేగంబును వినివారిత సూతమాగట బంది పాదంబును వికుంఠిత హయేషాపటాంకార కరటి ఘటాఘీంకార రథనేమి పటపటాత్కార త్వరగణాభిఘంటా గణగణాత్కార వీరహుంకార భూషణ జనజనాత్కార నిస్సాణ ధనధనాత్కార మణినూపర క్రేంకార కింకిణీ గణగణాత్కార సింజనీడంకార భట పరస్పర ధిక్కార నాదంబును విద్యమాన రాజసమూహంబును విద్యమాన రక్త ప్రవాహంబును విశ్రూయమాన భూత వేతాళ కలకలంబును విజృంభమాన ఫేరవ కాక ఘృత కంకాల సంకులంబును ప్రచలిత కబంధంబును ప్రభూత బలల గంధంబును ప్రదీపిత మేధోమాంస రుధిర ఖాదంబును ప్రవర్తిత డాకినీ ప్రమోదంబునయుండే. అప్పుడు మగిడి చలించి పారుచును మగధ ముఖ్యులు కూడి ఒక్కచో వగదుచు ఆలి గోల్పడిన వాని క్రియం కడు వెచ్చనూర్చుచును మగమున తప్పితేర తమ ముందర బొక్కుచునున్న చేచుతో పగదుర చేతిలో పడగ ప్రాణము తోడుదనున్న వాడవే అని మరియును బ్రతుకవచ్చునడల ప్రాణంబులుండిన బ్రతుకుగలిగనేని భార్య గలదు బ్రతికి తీవు భార్య పట్టు దయ్యమిరుంగు వగవలదు చైద్య వలదు వలదు బ్రతుకవచ్చు నడల ప్రాణంబులుండిన బ్రతుకుగలిగనేని భార్య గలదు బ్రతికి తీవు భార్య పట్టు దయ్యమెరుంగు వగవలదు చైద్య వలదు వలదు వినుము దేహదారి స్వతంత్రుండుగాడు జంత్రగాని చేతి జంత్రంపు బొమ్మకైబడి ఈశ్వరతంత్ర పరాధీనుండై సుఖ దుఃఖంబులందు నర్తనంబులు సలుపు తొల్లి నేను మధురాపురంబు మీద 17 మారులు పరాక్రమమును విడిసి చక్రి చేతం పరాజిత బలచక్రుండని కాముపాలు చేతం పట్టుబడి కృష్ణుండు కరుణ చేసి విడిపించిన వచ్చి క్రమరన్ 23 అక్షోహిణులం కూడుకొని 18వ మారు దాడి చేసి శత్రులను దోలి విజయంబు చేకుంటిని ఇట్టి జయాపజయంబులందు హర్షశోకంబులని అన్నంటును చంద దైవయుక్తం పేర కాలంబురం చేసి లోకంబులు పరిభ్రమించుండును అదీనుంగాక. తమకు కాలము మంచిదైన మనలం త్రైలోక్య విఖ్యాత విక్రములన్ గెలిచిరి యాదవులు హరిభుజా గర్భంబునన్నేడు కాలము మేలై చనుదించనేని మనమున్ లక్షించి విద్వేషులన్ సమదక్షోని జయింతము ఇంత పనికై శంకింపనికేటిగిన్ అని ఇట్లు జరాసంధుండు అతని యొత్తి రాజులను శిశుపాలని పరితాపంబు నివారించి తమ తమ భూములు కుంజనరి శిశుపాలుండు అనుచర సేనా సమేతుండే తన నగరం కుంజనియే. అంత రుక్మియను వాడు కృష్ణుండు రాక్షస వివాహంబునంతన చెలి ఇరుంగును పోవుటకు సహింపగా ఏకాక్షోహిణి బలంబుతోడ సమరసన్నాహంబునం కృష్ణుని వెను తొలిపోవచ్చు తన సారథితో ఇట్టని బల్లిదు నన్ను భీష్మ జనపాల కుమారకు పిన్న చేసి నా చెల్లెలి రుక్మిణి కొనుచు చిక్కని నిక్కపు బంట పోల ఈ గొల్లడు ఓయడి రథము కూడగ తోలము తేజి తోళ్ళ సద్భల్ల పరంపరం మదము బాపెద చూపెద నా ప్రతాపమున్ అని ఇట్లు రుక్మిణిని వాడు హరికొలందీనుంగగా సారథిని నదలించి రథంపు కూడం తోలించి గోపాలగా వెన్నమృత్స నిమిషమాత్రంబు నిలుము అని తిరస్కరించి పలువింట నారి ఎక్కించి 3 వాడి తూపుల హరి నొప్పించి ఇట్టని
మాసరి వాడవా మా పాపకుని పోవ ఏ పాటి గల వాడవు ఎది వంశము ఎందు జన్మించిదివి ఎక్కడ పెరిగిదివి ఎయ్యది నడవడి ఎవడెరుగు మానహీనుడవీవు మర్యాదను లేవు మా జగైకొని కాని మలయ రావు నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు వసుదేశుడవు కావు వావి లేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువవేని విలయకాల శిఖా సమాన సితశిలీ ముఖముల గర్భమెల్లగొందు కలహమందు అని పలికిన నగధరుండు నగి ఒక్క బాణంబరమాని కోదండంబు ఖండించి 6 శిరంబుల శరీరంబు దూరనేసి 8 విశికంబుల రజ్జంబులం కూల్చి 2 సారథిని చంపి 3 వాడి తూపుల కేతనంబు ద్రుంచి మరియును ఒక్క విల్లందినందునిమి వెండిను ఒక్క ధనువు బట్టిన విదలించి క్రమంబునం పరిగ పట్టిస శూల జన్మాసి శక్తి తోమరంబులు ధరించిన తునుకలు చేసి క్రమరన్ ఆయుధంబులు ఎన్ని ఎత్తినా అన్నియు సకలంబులు గావించే అంతటా తని విసనగా వాడు రథం బుడిగ్గి ఖడ్గాస్తుండే దవానలంబు పయింపడు మిడత చందంబులంగదిసిన ఖడ్గ కవచంబులు చూర్ణంబులు చేసి మెరుంగులు చెదర అడిదంబు వెరికి జడిపించి వాని శిరంబు తెగవ్రేయ గమికించి నడుచుతున్న నడ్డంబు వచ్చి రుక్మిణీదేవి హరిజరణారవిందంబులు పట్టుకుని ఇట్లని నిన్ను నీశ్వర దేవదేవుని నిర్ణయింపగలేకయో సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్యమా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీ ఎడన్ నన్ను మన్నన శశిగావు మనాథనాథ దయానిధి కల్లలేదని విన్నవించుడ కాదు వల్లభయీతని ప్రల్లదుందెగ చూచిదేనియు భాగ్యవంతులమేటి మేము అల్లుడయ్యము గుందుడీశ్వరుడు అంచు మోదితులైన మా తల్లిదండ్రులు పుత్ర శోకము దాల్చి చిక్కుదురీశ్వర అని దగ్గుత్తిగదో మహాభయముతో ఆకంపితాంగంబుదో వినదశ్రాంత ముఖంబుదో శృతి జలద్వేణీ కలాపంబుదో కనుదో ఇంజడి కొన్న బాష్పములతో కన్యాల లాభంబు మ్రొక్కిన రుక్మిన్ తెగ ప్రేయబోక మగిడం కృష్ణుండు రోజిష్ణుడయ్యే ఇట్లు చంపక బావా రమ్మని చిరునగు నగుచు వానిం పట్టి బంధించి గడ్డంబును మీసంబును తలయును రేవులు వారగురికి విరూపించేసే అంద యదు వీరులు పరసైన్యములం బారదోలి తత్సమీపమునకు వచ్చిరి అప్పుడు హతప్రాణుండే కట్టుబడి ఉన్న రుక్మిణి చూచి కరుణ చేసి బలభద్రుండు బంధంబులు విడిచి హరిడక్కరి ఇట్లని తలమనక భీష్మనందను తలయును మూతియును కొరుగ తగవే బంధుం తలయును మూతియు కొరుగుట తలదరుగుడ కంటే తుచ్చతరము మహాత్మా కొందరు రిపులని కీడును కొందరు హితులను జుమేలు కూర్పవు నిజమీవు అందరి యందును సముడవు పొందగా నేలయ్య విషమ బుద్ధి ననంతగా సహోదరుని భంగమునకు కెన్నయగు రుక్మిణీదేవిని బలభద్రుండు ఊరార్చుడగా అని తర్జించి పలికి రుక్మిణీదేవిని ఉపలక్షించి ఇట్లని తోడం పుట్టిన వాని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని గాఢం చూడగుమంబ పూర్వభవ కర్మాధీనమై ప్రాణునం కీడును మేలు చెందు లేడొకడు శిక్షింపంగ రక్షింప నీ తోడం బుట్టువు కర్మశేష పరిభూతుండయ్య నేడు ఇయ్యడన్ను చంపిడి దోషము కలిగిన చంపజనదు బంధుజనుల చను విడువంగా చంపిన దోషము సిద్ధము చంపను మరి ఏలమున్న చచ్చిన వాని బ్రహ్మచేత భూమి బదులుకి ధర్మంబు కల్పితంబు రాజ్యకాంక్ష చేసి తొడిచూలునైన తొడబుట్టిన వాడు చంపుచుండు క్రూర చరితుడవు చూగు భూమికి ధనధాన్యములకు భామలకును మానములకు ప్రాభవములకు కామించి మిదుగానక శ్రీమదముల మనధనులు జనకుదురులను వినుము దేవమాయం చేసి దేహాభిమానులైన మానవులకు పగవాడు బంధుండు ఉదాసీనుండు అగు మోహంబు సిద్ధంబయ్యుండు జలాదులందు చంద్రసూర్యాదులు ఘటాదులందు గగనంబును పెక్కై కానంబుడు భంగి దేహదారులందరికీ ఆత్మ ఒక్కండయ్యును పెక్కండ్రై తోచును ఆద్యంతంబులు గల ఈ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంపై ఆత్మయందున్న విద్య చేత కల్పితంపై దేహిన సంసారంబును త్రిప్పు సూర్యుండు తటస్థుండయ్యుండా ప్రకాశమానంబులైన దృష్టి రూపంబులు పోలే ఆత్మ తటస్థుండయ్యుండు దేహేంద్రియములు ప్రకాశమానంబులకు ఆత్మకు వేరొక్కడి ద్వారా సంయోగ యోగములు లేవు వృద్ధిక్షేములు చంద్రకళ్ళకం గాని చంద్రుడు లేని కైబడి జన్మనాశములు దేహములకం గాని ఆత్మ కొలుగనేనవు నిద్రపోయిన వాడు ఆత్మను విషయఫలానుభోగంబు సేయించు తరంగున ఎరుకలేని వాడు నిజము గాని అర్థంబునందును భావంబు నొందుచుండు కావున అజ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకనమున విడువుము నీకుం ప్రజ్ఞాపతి కిందవునే అజ్ఞానుల భంగి భగవన్ అంభోజముఖీ
ఇట్లు బలభద్ర చేత తెలుపంబడి రుక్మిణీదేవి దుఃఖము మారయుండే అట రుక్మియ్యను వాడును ప్రాణావశిష్టుండే విడి బొంబడి తన విరూపభావం తెలియచు హరిం గెలిచిగానే పుణ్య పురంబుచరు నన్ను ప్రతిజ్ఞ చేసి తత్పుర సమీపమున నుండే ఈ విధంబున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి ఆడుట. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసముప్పన్ రాజితయగు తన పురికిని రాజాదన తెచ్చ బంధు రాజును తింపన్ అంతన్ అయ్యాదవేంద్రునగదంబున సమారబ్ధ వివాహ కృత్యంబును ప్రవర్తమాన గీత వాద్య నృత్యంబును ప్రతిగృహాలంకృత విలసితాశేష నరనారీ వర్గంబును పరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజఘటాఖండ మండల దాన శల్యధారాదిత్య మార్గంబును ప్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదలిక కర్పూర కుంకుమాగర ధూప పరిపూర్ణ కుంభంబును విభూషిత సకల గృహ వేదిక కవాట గేహలి స్తంభంబును విచిత్ర కుసుమాంబర రత్న తోరణ విరాజితంబును సముద్రత కేతన విభ్రాజితంబున్నయుండే అయ్యవసరంబున ధ్రువకీర్తిన్ హరి బెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ సతులు దారులు పౌరులు హితమది కానికలు తెచ్చి ఇచ్చిరి కరుణోన్నత వర్ధిష్ణులకును మానిత రోచిష్ణులకు రుక్మిణీ కృష్ణులకు హరిపెండికి గైసేయక కురు సృంజేయదు విదర్భ కుంతి నరేంద్రుల్ పరపాదంతము పొందిరి ధరణీసురలోన గాఢ తాత్పర్యములన్ హరిజీతరగున రుక్మిణిని అరుదుగగుని వచ్చి పెండి యాడుడ విని దుష్కర కృత్యమనచు వెరగందిరి రాజులు రాజసదులు దిక్కుల నెల్లన్ అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సలుపుతున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అని చెప్పి కువలయ రక్షా దత్పన కువలయ దళనీలవన్న కోమల దేహ కువలయ నాథ శిరోమణి కువలయ జన వినుత విమల గుణ సంఘాత సరసిజ నిభాస్త సర్వలోక ప్రశస్త నిరుపమ శుభమూర్తి నిర్మలారూఢ కీర్తి పరహృదయ విదారి భక్త లోకోపకారి గురుబుధ జనతోషి ఘోర దైతేయ సోషి. ఇది శ్రీ పరమేశ్వర కరుణాగలిత కవితా విచిత్ర కేసర మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతరామాత్య ప్రణీతంబేన శ్రీ మహాభాగవతంబర పురాణంబునందు శ్రీ రుక్మిణీ కళ్యాణ కథ సమాప్తం. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరతాం శతం చరితం రఘునాథస్య.